పత్రిజీ ధ్యాన మహాయజ్ఞం అని పేరు పెట్టారు. ఈ కార్యక్రమానికి వచ్చే వాళ్ళకి అక్కడ అసలు ఏం ఉండబోతోంది? ఏం చూడొచ్చు అక్కడికొచ్చిన వాళ్ళు? ఎగ్జాక్ట్‌లీ ఈ వేడుకలలో ఏం కనిపిస్తుంది వచ్చిన వాళ్ళకి? కరెక్ట్. ఒకసారి మీ మాటల్లో. అది ఇప్పుడు యాక్చువల్లీ పత్రి గారు ఆయన పేరు మీద పత్రి గారు ఏం పెట్టలేదు. ఓకే. ఆయన ఉన్నప్పుడు పిఎస్ఎస్ఎం ధ్యాన మహాయజ్ఞం అనేవాళ్ళు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యజ్ఞం అనేవాళ్ళు. తర్వాత పిఎస్ఎస్ఎం ధ్యాన మహాచక్రం అనేవాళ్ళు. వారు ఎప్పుడైతే బాడీ వెకేట్ చేసిన తర్వాత మేమంతా కమిటీ వాళ్ళు కూర్చొని ఆయన పేరు మీద ఉండాలి కాబట్టి, ఎందుకంటే ఆయన ఫౌండర్ కాబట్టి మేము పత్రిజీ ధ్యానమాయం అని పేరు పెట్టాం. ఆయన ఇప్పుడు ఆయన పేరు పెట్టుకోవాలని లేదు. అయితే ఎందుకు చేస్తున్నాం మళ్ళీ చెప్పాను కదా, ఇది ప్రపంచ శాంతికి విశ్వశాంతికి ఆ 11 రోజులు జరిగే కార్యక్రమంలో ఎవరైతే కొత్తవారు కానీ ఎవరైనా ఉచితంగా రావచ్చు. అయితే ఆ 11 రోజుల్లో అక్కడ వేలాది మంది కూర్చొని ఏకధాటిగా ధ్యానం చేస్తున్నప్పుడు ఆ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ, ఆ పాజిటివ్ వైబ్స్ లో మనం కూడా ఒక భాగస్వామి అయినప్పుడు ఆ అనుభూతి, ఆ ఆనందం అనుభూతి చాలా గొప్పగా ఉంటుంది. అది అక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది. ఓకే. ఎక్కడెక్కడి నుంచి వస్తారని భావిస్తున్నారు? లాస్ట్ టైం కూడా కొన్ని లక్షల మంది అక్కడికి వచ్చారు. ఇందులో దాదాపు 70-80 వేల మంది, 1,00,000 వరకు టచ్ చేస్తారు. ఇది 11 రోజులు కాబట్టి ఫ్లోటింగ్ ఉంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఒక 75% వస్తారు. తర్వాత 20% నార్త్ ఇండియా నుంచి వస్తారు. ఓ 5-10% అబ్రాడ్ నుంచి వస్తారు. ఓకే. అబ్రాడ్ అంటే స్పెసిఫిక్ గా ఏ కంట్రీస్? యుఎస్ఏ నుంచి వస్తున్నారు, రష్యా నుంచి వస్తున్నారు, దుబాయ్ నుంచి వచ్చారు, రకరకాల కంట్రీస్ నుంచి. అది లాస్ట్ వరకు తెలుస్తుంది. స్పెషల్లీ వాళ్ళకంటే మనకు తెలుసు, చిన్న టెంపుల్కి వెళ్తేనే అక్కడ ఈ మధ్య కాలంలో తొక్కిసలాటలు అవి ఇవి అన్ని వార్తలు చూస్తూ ఉన్నాం. బట్ ఈ స్థాయిలో కొన్ని లక్షల మంది గ్యాదర్ అయ్యే ఈ సెంటర్ దగ్గర ఫెసిలిటీస్, అకామిడేషన్స్ ఏ విధంగా ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసింది? మేడం, ఎందుకంటే గత 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి అంతా ఎవ్రీథింగ్ ఇస్ ప్రోగ్రామ్ సెట్. దాదాపు 15,000 మంది ఉండడానికి లోపల టెంపరీ అకామిడేషన్స్ ఉంటాయి. ఎవ్రీబడి కెన్ స్లీప్ ఆన్ ది దిస్ థింగ్, మంచం మీద వండుకోవడం, అన్ని అరేంజ్మెంట్స్ ఉంటాయి. చుట్టుముట్టు గ్రామాలు ఉన్నాయి, అక్కడ రెంట్కి తీసుకుంటారు. కొందరు హైదరాబాద్ నుంచి డేలో వచ్చిపోతుంటారు. అకామిడేషన్కు అది ఆటోమేటిక్ సరిపోతుంది. ఎవరో ఓన్ ప్లేస్లో చూసుకుంటారు. మ్యారేజ్ హాల్స్ ఉంటాయి, ఫంక్షన్ హాల్స్ ఉంటాయి, వేరే వాళ్ళ ఇళ్ళల్లో ఉంటారు. అకామిడేషన్ ఇష్యూ లేదు. భోజనానికైతే ఈ పిఎస్ఎస్ఎంలో భోజనం పెట్టడం అనేది ఒక పెద్ద ఏమంటారు, చాలా హాబీ. చాలా ఈజీగా 1,00,000 మందికి భోజనం పెట్టమంటే నవ్వుతూ చేసేస్తారు. 1,00,000 మందికి నవ్వుతూ వంటలు చేసి భోజనాలు పెడతారు. అదంతా ఒక చైతన్యంతో నడుస్తుంది. అది ప్రాబ్లం లేదు. అట్లా అరేంజ్మెంట్స్ వైజ్ ఏం ప్రాబ్లం లేదు. ఏంటి అంత ఈజీ ఏంటి అంటే, యాక్చువల్గా వంట అనేది చాలా పెద్ద టాస్క్ కదా, దట్టు 1,00,000 మందికి అని అంటే మీకు అంత సింపుల్ గా చెప్పేస్తున్నారు. ఇస్ దేర్ ఎనీ స్పెసిఫిక్ అరేంజ్మెంట్? ఉంటుంది. 50 మంది ఉంటారు, కుక్సే 50 మంది ఉంటారు, వంట చేస్తూనే ఉంటారు. వాళ్ళకు 300-400 మంది బ్యాక్ ఎండ్ టీం ఉంటుంది. కూరగాయలు కట్ అందరు సర్వీస్. ఇప్పుడు నేను పోయినా అనుకో సర్వీస్, మీరు వచ్చిన సర్వీస్, కూరగాయలు వస్తారు, మేడం వచ్చి 1 గంట సేపు కూరగాయలు పుష్పోతుంది, 2 గంటలు వడ్డిస్తుంది. టోటల్ సర్వీస్లో ఉంటారు కాబట్టి వేలాది మంది కలిసి చేసుకుంటారు కాబట్టి అందుకే అంటున్నాం వసుదైక కుటుంబం. అందరం కలిసి వంటలు వార్పులు చేసుకొని అందరం కలిసి ఫోన్ చేస్తారు. ఓకే. ఐక్యరాజ్య సమితి కూడా December 21ని మెడిటేషన్ డేగా గుర్తించింది. అదే రోజు ఈ యజ్ఞం, ఇంత పెద్ద మహాయజ్ఞం స్టార్ట్ చేయాలి. అదే పత్రిజీ గారు 25 సంవత్సరాల కింద December 21 అనేది ఆయన ఈ యజ్ఞాలు చేసేవారు. ఇప్పుడు యాగాలు చేస్తాం. అదే సేమ్ డేట్ను చాలా సర్ప్రైజ్గా యుఎన్ఓ వారు కూడా December 21 వరల్డ్ మెడిటేషన్ డేగా గుర్తించారు. ఇప్పుడు యోగా డే ఎలానో వరల్డ్ మెడిటేషన్ డే. ఇప్పుడు ఇది 2nd ఇయర్. రాబోయే రోజులు ఎంత పాపులర్ అయితే అంటే December 21 ఒక చరిత్రలో మిగిలిపోతుంది.